నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఎస్సీ వర్గీకరణ గురించి మీ అభిప్రాయం ఏందన్న? మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుంచి చాలా ఆలుపెరగని పోరాటం చేసిండు. సో ఈరోజు సంతోషకరమైన వాతావరణం. సుప్రీంకోర్టు తీర్పు వెలువడించినందుకు మా ఎస్సీ వర్గానికి చాలా మేలు చేయడం జరిగింది. సో దాంట్లో నేను కూడా గతంలో 15 ఇయర్స్ బ్యాక్ ఉప్పల్లో ప్రోగ్రాం పెట్టిండు. భారీ ఎత్తున 10 లక్షల మందితోటి మందకృష్ణ మాదిగ గారు చాలా భారీ ఎత్తున ఎస్సీ వర్గీకరణ కోసం చాలా పోరాటం చేయడం జరిగింది. సో ఈరోజు సుప్రీంకోర్టు మోడీ ప్రభుత్వం కానీ మొన్న సికింద్రాబాద్ రావడం కానీ మోడీని కరాచారం చేసుకోవడం తప్పకుండా అతనికి హామీ ఇవ్వడం జరిగింది. నేను ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు తన న్యాయబద్ధమైన తోటి సుప్రీంకోర్టులో కొట్లాడి ఎస్సీలకు అణగారిన వర్గాలకు మంచి చేయాలని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న తీర్పు రావడం ఎస్సీ వర్గానికి చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు ఏమైనా నష్టపోయే అవకాశం ఉందన్న? మాలలు మాదిగలు అనేది లేదు బ్రదర్. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక వర్గానికి అంటే ఒక మాల మాదిగ కాదు, ఎస్సీ అణగారిన జాతి వర్గానికి ఇంపార్టెంట్ ఇచ్చాడు ఎవరు? మందకృష్ణ మాదిగ గారు. సో మాల మాదిగ తేడా లేకుండా అతను ఏబిసిడి వర్గీకరణ అంటే ఉద్యోగాల కోసం ఉపాధి కల్పన కోసం అంటే ఎవరికి ఎంత మెజార్టీ ఉద్యోగాలు రావాలని కోరుకోవడం ఎంత వస్తుంది అనేది దాని ద్వారా ఎస్సీ ఏబిసిడి చెప్పడం జరిగింది. దానికి మందకృష్ణ మాదిగ గారు అంటే ఈ మాలలకు కించపరచడం కానీ మాదిగలను కించపరచడం కానీ ఎలాంటి అభిప్రాయాలు అయితే లేవు. శాసనసభ సమావేశాల్లో సీఎం గారు మహిళలపై చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏందన్న? కొంచెం సీఎం గారు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మహిళలపై కొంచెం 33% వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే శాసనసభలో 3-4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళను కొంచెం కించపరచడం జరుగుతుంది. ఎందుకంటే సో దాని ఒక హోదాలుండి సీఎం హోదాలుండి కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం చాలా ఉంది. శాసనసభ సమావేశాలు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు చూసినాం. అందరికీ న్యాయపరమైనటువంటి అంశాలు ఇచ్చిండు, అవకాశం ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి చర్చించుకునే అవకాశం కల్పించిండు. వీళ్ళు ఏంటంటే పదే మహిళలను ఒక రాష్ట్ర 15 ఏళ్ళు ఒక ఎవరు మినిస్టర్ సబితాంద్ర మేడం గారు ఆమెను మైక్ ఇవ్వకుండా నిన్న గంట సేపు నిల్చొని చేయడం అది సీఎం గారికి సంస్కారమైనటువంటి పద్ధతి కాదు. కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. 3 సార్లు మినిస్టర్ చేసింది ఇంద్రారెడ్డి ఉన్నప్పటి సంది, రాజశేఖర రెడ్డి మధ్యవర్గం, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, కేసీఆర్ పీరియడ్లో కూడా చేసింది. ఆమె గత 4 పర్యాయాలు చేసింది, 10 ఇయర్స్ చేసింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 5 ఇయర్స్ హోమ్ మినిస్టర్ కూడా చేసింది, ప్లస్ విద్యాశాఖ మంత్రి చేసింది. ఎందుకంటే ఆమెను అనగదొక్కడానికి రాజకీయంగా ఇది కుట్ర పంతున్నటువంటి సంఘటన. ఇది కొంచెం ఎంతవరకైనా కొంచెం ఆలోచించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీని నేను కోరుకుంటున్నాను. నేను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఎట్లున్నాయన్న? రుణమాఫీ విషయంలో ఒక సక్సెస్ అయింది. ఎందుకంటే చివరి వరకు ఇంకా కాలేదు మిగతావన్నీ. ఎందుకంటే ఏది లేడీస్కు మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండు. చాలా గందరగోళమైన పరిస్థితి అది. ఇక కాకపోతే ఇంకా ఇప్పుడు 15 ఆగస్టు తర్వాత రేవంత్ అన్నది ఎట్లుంటుందో మరి పరిపాలన చూద్దాం. అది వరకు కూడా ఇప్పుడు 150,000 రుణమాఫీ జరిగింది. ఈ మన ఫ్రీ బస్సు వల్ల మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు దానివల్ల మరి వాళ్ళకే కదా అన్న, ఇప్పుడు మేలే కదా దానివల్ల. ఇప్పుడు మహిళల కంటే వాళ్ళకు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళైతే మహిళలకు కొంచెం మేలు జరుగుతుంది. 150,000 2 లక్షల రుణమాఫీ అనేది కొంచెం ఉన్నోళ్ళకే అవుతుంది, అది లేని వాళ్ళకి అసలే అవుతలేదు అది రుణమాఫీ. ఇప్పుడు నిన్న పోతే ఒక మహిళకు వస్తే 45,000 ఉంటే ఆవిడ కాలేదు. మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి రమ్మని చెప్పినట్ట. సో ఇదైతే ఇంతవరకు అయితే సేపు 2 పథకాలు అయితే మహిళా పథకం ఒకటి, ఇది క్రాప్ లోన్ విషయంలో 2 సేపు. తర్వాత 15 ఆగస్టు తర్వాత మళ్ళీ ఏ విధంగా ఎట్లుంటుందో రేవంత్ అన్న పరిపాలన అప్పుడు చూస్తాం.